శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫుటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. జై హిందూ భక్తి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. మనం ఈ రోజున ఈ వీడియోలో గురుడి యొక్క అనుగ్రహం కలగాలంటే ఎటువంటి సులువైన మార్గాలు పాటించాలి అనేటటువంటి విధి విశేషాల గురించి మనం తెలుసుకుందాం. గురుడి యొక్క అనుగ్రహం మనకి కలగాలంటే సులువుగా ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటటువంటి విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఎవరైనా సరే పంతులు గారి దగ్గరికి వెళ్ళారనుకోండి, మీరు నీకు గురుబలం బాగుండాలంటారు, గురుబలం లేదంటారు, గురుబలం తక్కువగా ఉందంటారు. బాగా డబ్బున్న వాళ్ళు ఏం చేస్తారు, చక్కగా జపం చేయించుకుంటాడు, గురుడికి హోమం చేయించుకుంటాడు, దానాలు చేస్తాడు. అంటే ఇది అందరూ చేయవలసిందే. అంటే వాడు విశేషంగా చేసినా మనం స్వల్పంగా చేసినా గురుడికి ఎటువంటి నియమాలు పాటించాలి అంటే గురువారం నాడు మద్య మాంసాలు కూడా ముట్టుకోకూడదు. గురువారం నాడు మద్య మాంసాలు ముట్టుకోకూడదు. గురుడి యొక్క అనుగ్రహం కావాలంటే ఆ రోజు నియమంగా ఉండి ఉదయాన్నే లేచి నిత్య పూజా కార్యక్రమాలు మనం చేసుకుని పసుపు రంగు పువ్వులతో మీ ఇంటిలో ఉన్నటువంటి దేవి మందిరాన్ని అలంకరించుకోండి. అంటే పసుపు రంగు పువ్వులతో పూజ చేసుకోండి. అలాగే గురువారం నాడు మీ దగ్గరలో ఉన్నటువంటి నవగ్రహాల దగ్గరికి వెళ్ళి అక్కడ అయ్యగారిని అడిగితే, అయ్యా గురుగ్రహం ఎక్కడుంది అంటే చెప్తారు. అక్కడికి వెళ్ళాక పాలతో అభిషేకం చేసి శుభ్రంగా కడిగి దానికి కొంచెం గంధం రాసి బొట్టు పెట్టి పసుపు రంగు వస్త్రం వేసి ఆ పంతులు గారు గురుడు అష్టోత్తరం చదివించుకుని ఆయన చేత ఆ యొక్క పసుపు రంగు పువ్వులతో పూజ చేసి, అలాగే పులిహార కానీ ఏదైనా పసుపు రంగు కేసరి లాంటిది చేసి దేవుడికి నైవేద్యం పెట్టడం, అలాగే కొన్ని శనగలు ఆ దేవుడి దగ్గర పెట్టడం. ఇంకా అవకాశం ఉన్నవాళ్ళు పసుపు రంగు వస్త్రంలో కేజీంపావు కానీ 3/4 కేజీ కానీ 1/2 కేజీ కానీ శనగలు పసుపు రంగు వస్త్రంలో పోసి సంపూర్ణ గురుగ్రహ అనుగ్రహ సిద్ధ్యర్థం అని చెప్పి ఆ శనగలు పసుపు రంగు వస్త్రం కూడా పంతులు గారికి దానం ఇవ్వండి. ఇలా 3 వారాలు కానీ 5 వారాలు కానీ చెయ్యండి. లేదా ఒక 5 వారాలు పూజ చేసుకుని ఆఖరి వారం నాడైనా దానం ఇవ్వండి. అలాగే సాయంత్రం పూట కూడా మీరు ఏ వృత్తి చేస్తున్నా ఉద్యోగం చేస్తున్నా అన్నీ అయిపోయాక సాయంత్రం మళ్ళీ స్నానం చేసి దేవాలయం తెరిచి ఉంటే కనుక అక్కడికి వెళ్ళి నమస్కారం చేయడం, లేకపోతే ఇంట్లోనే గురుపాదుగా స్తోత్రం కానీ గురువుకు సంబంధించినటువంటి అష్టోత్తరం కానీ దత్తాత్రేయ స్తోత్రం కానీ దత్తస్తవం కానీ ఒక 3 సార్లు చదువుకోండి. పొద్దున గుడికి వెళ్ళారు కదా, సాయంత్రం ఇలా చేయండి. అలాగే ఇంకో చిన్న విషయం, మీరు ఇంకా సులువుగా చేసుకునేది ఏంటంటే మీరు స్నానం చేసేటప్పుడు ఎప్పుడు కూడా కంగారు పడకూడదు. బకెట్లతో ఇలా ఒకేసారి పోసేసుకుని వచ్చేయకూడదు. ఆ బకెట్లో కొంచెం మీరు స్నానం చేసే ముందు చిటికెడు పసుపు వేసి ఒక 5 నిమిషాలు ఆగి ఆ పసుపు వేసినటువంటి నీటిని రోజు స్నానం చేయండి. అది చిన్న కష్టమైన పని ఏం కాదు కదా. ఇంకా అవకాశం ఉంటే ఆ బకెట్లో కాసేపు పసుపు రంగు పువ్వు వేసి ఒక 5 నిమిషాలు ఉంచి తర్వాత చిటికెడు పసుపు వేసి ఒక 5 నిమిషాలు ఆగి ఆ నీళ్లు నెత్తి మీద పోసుకొని శుభ్రంగా స్నానం చేయండి. మీకు ఉన్నటువంటి దోషాలన్నీ కూడా చాలా వరకు తొలగిపోతాయి. ఈ స్నానాలతోటి దోషాలు పోతాయి అంటలేదు, మీకు ఏంటంటే ఒక సులువైన మార్గం, అంటే కొంతలో కొంత ఉపశమనం కలగడానికి చెప్తున్నటువంటి విషయాలు అన్నమాట. అలాగే దత్తస్తవం చదవడం, దత్తాత్రేయ స్తోత్రం చదవడం, లేకపోతే గురు చరిత్ర అని ఉంటుంది, అది రోజు ఒక అధ్యాయం చదవండి. అయితే గురువారం మీకు తోచినటువంటి విధంగా చదవండి. ఆ గురు చరిత్ర పారాయణ చేయడం, గురువుకు సంబంధించినటువంటి శ్లోకాలు చదువుకోవడం. ఏదైనా సరే గురువారం నాడు దత్తాత్రేయుడి గుడి కానీ ఏదైనా దేవాలయానికి వెళ్ళి చపాతీ పిండితో, అంటే గోధుమ పిండితో చేసినటువంటి చపాతీలు నూనె లేకుండా కాల్చి దానికి ఏదైనా కొంచెం పచ్చడి లాంటిది కానీ కూర లాంటిది కానీ వేసి, అక్కడ ఏమీ లేని వాళ్ళు ఉంటారు, గుడి దగ్గర ఉంటారు, వాళ్ళు గురువారం నాడు దానం చేయండి. చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది. అలాగే దత్తాత్రేయ దేవాలయాలు ఎక్కడున్నా కూడా గురువారం నాడు వెళ్ళి దర్శనం చేసుకోండి. మీకు గురువారం నాడు ఏదైనా దేవాలయానికి వెళ్ళి పసుపు రంగు వస్త్రంలో శనగలు పోసి దానం చేయండి. అయితే పంతులు గారికి పసుపు రంగు పంచి కండువా పెట్టి దానం చేయండి. ఇలా చేయడం వల్ల గురుడి యొక్క అనుగ్రహం మీకు తప్పకుండా కలుగుతుంది. అలాగే ఇంకా మీ జాతకంలో ఏమైనా దోషాలు ఉంటే కనుక మీ గురుడి యొక్క అనుగ్రహానికి సులువైన మార్గంతో పాటు దోషం పోగొట్టుకోవాలనుకుంటే మీకు కింద కనిపించే నెంబర్కి ఫోన్ చేసి మీ జాతకం తెలుసుకోండి, మీ దోష పరిహారాలు జరిపించుకోండి. కాబట్టి గురువారం నియమాలు పాటించడం వల్ల, గురువారం ఉపవాసం ఉండడం వల్ల, గురువారం మద్యం మాంసం మానేసి
శాకాహారం మాత్రమే భుజించి ఈ యొక్క నియమాలు పాటిస్తే గురుడి యొక్క అనుగ్రహం మీకు సంపూర్ణంగా కలుగుతుంది. కలగాలని చెప్పి ఆశీర్వదిస్తూ సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.